ఈగ ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు రాజమౌళి. అంతగా దాన్ని పాపులర్ చేశాడు జక్కన్న. ఆ సినిమాకు ముందు ఈగను చూస్తే విసుక్కునే వాళ్ళు కూడా ఈగ రిలీజ్ తర్వాత హాయిగా అంటూ మాట్లాడుతున్నారు. ఈగలతో ముచ్చట్లు చెప్తున్నారు. అలా ఉంటుంది సినిమా ఎఫెక్ట్ మరి. అయితే ఇండియన్ సినిమాలో ఈగను హీరోగా పెట్టి హిట్ కొట్టిన ఘనత మాత్రం కేవలం జక్కన్నకే దక్కింది. ఆ తర్వాత ఆ ప్రయోగం చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు. ఈగ సినిమా వచ్చి 12 ఏళ్లైనా ఇప్పటికీ అలాగే ఉంది ఆ సినిమా క్రేజ్. నాని సమాంత జంటగా నటించిన ఈ చిత్రంలో సుదీప్ విలనిజం అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇక గ్రాఫిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పుడున్న విజువల్ ఎఫెక్ట్స్ ను అద్భుతంగా వాడుకుంటూ ఓ అద్భుతమే క్రియేట్ చేశాడు రాజమౌళి. ఈ దర్శకుడి ఊహలు పాన్ ఇండియా వైపు వెళ్లేలా చేసిన మొదటి ఆలోచన ఈగ. ఆ తర్వాతే బాహుబలి, RRR లాంటి సినిమాలు ఈ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఈగ ప్రధాన పాత్రలో మరో సినిమా వస్తుంది ఇప్పుడు. అయితే అది తెలుగులో కాదు, మలయాళంలో. దాని పేరు లవ్లీ. అందులో ఈగ పాత్ర పేరు లవ్లీ కాబట్టి అదే టైటిల్ పెట్టారు దర్శక నిర్మాతలు. మాథ్యూ థామస్ హీరోగా నటిస్తున్నాడు ఇందులో. దినేష్ కరుణాకరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర టీజర్ చూస్తుంటే సేమ్ టు సేమ్ మన ఈగ సినిమానే గుర్తుకొస్తుంది. ముఖ్యంగా గ్రాఫికల్ ఈగను చూస్తుంటే మన సినిమాలో మిగిలిపోయిన షాట్స్ అందులో వాడారేమో అనిపిస్తోంది. అంతగా 2 ఈగలు సేమ్ టు సేమ్ దిగిపోయాయి. అప్పట్లో ఈగ సినిమా కథ ముందుగానే చెప్పాడు రాజమౌళి. ఇప్పుడు లవ్లీలోనూ ఇదే పని చేశారు మేకర్స్. రిస్క్ తీసుకోకుండా ముందుగానే కథ ఏంటో చెప్పేశారు. ఒక ఈగతో హీరోకు స్నేహం కుదురుతుంది. ఆ ఇద్దరి జర్నీతోనే టీజర్ అంతా సాగింది. కాకపోతే రాజమౌళి ఈగలో దానికి మాటలుండవు, కానీ ఇందులో మాత్రం ఈగ మాట్లాడుతుంది. స్టోరీ రివీల్ కాకుండా టీజింగ్ గానే టీజర్ కట్ చేశారు మేకర్స్. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనే కాదు, ఈగ గెటప్ కూడా మక్కి దించేశారు. దీనికి లవ్లీ అని కాకుండా ఈగ 2 అని టైటిల్ పెడితే అదిరిపోయేదేమో. ఈ సినిమాను మలయాళంలోనే కాదు, తెలుగు, తమిళం, హిందీలోనూ ఏప్రిల్ 4న విడుదల చేయబోతున్నారు. ఒకవేళ రాజమౌళి ఈగ 2 తీస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే మాత్రం అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. అప్పట్లో ఈగ క్రియేట్ చేసిన వండర్ అందరికీ గుర్తుంది. మరి ఇప్పుడు వస్తున్న ఈ ఈగ కూడా అలాంటి అద్భుతాలు చేస్తుందేమో చూడాలి.